జైపాల్ లైఫ్ స్టైల్కు స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నటువంటిది నెప్ట్యూన్ కంపెనీకి సంబంధించినటువంటి మినీ వీడర్ NC52B. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది మినీ వీడర్. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. సీల్డ్ పీస్ ఇది ఇండోర్లో తయారవుతుంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కంపెనీ డీటెయిల్స్ ఇదిగోండి. నెప్ట్యూన్ ఫెయిర్ డీల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండోర్, మధ్యప్రదేశ్. చూడండి, అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండి, మనం చూడబోతున్నటువంటి మినీ వీడర్. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క భాగం చూద్దాం. రైట్. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఐ థింక్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆథరైజ్డ్ కలర్ అనుకుంటా. ఇప్పుడు ఇది ఇంజన్ పార్ట్కు హ్యాండిల్ పార్ట్కి కనెక్ట్ చేసేటువంటి భాగం ఇది. నెక్స్ట్ ఐ థింక్ ఇది టిల్లర్ అటాచ్మెంట్ అనుకుంటా. టిల్లర్ అటాచ్మెంట్ వెనుక సైడ్ ఉంటుంది వీల్ కనెక్టివిటీతో. ఇవి వచ్చేసి వీల్స్ అండి. ఇంతకుముందు తీసిన ఆ రాడ్కి మనం వీటిని కనెక్ట్ చేస్తాము. ఇదిగోండి, కావలసినటువంటి పానర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఇది ఫనెల్, ఇక్కడ వచ్చేసి ఇది ఆయిల్ ఫ్యూయల్ పోసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక ప్లాస్టిక్ బాటిల్. ఇది ఫ్యూయల్ బాటిల్. ఇప్పుడు మనం చూసేది హ్యాండిల్, పట్టుకోవడానికి ఉండేటువంటి హ్యాండిల్. ఇక్కడ నుంచే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఇది కంప్లీట్ ఇంజన్ పార్ట్ అండి, అలాంగ్ విత్ టిల్లర్ అటాచ్మెంట్. ఇది ఇంజన్, ఇది టిల్లర్స్. ఇదండి కంప్లీట్ టిల్లర్ అటాచ్మెంట్ ఫిక్స్డ్గానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది ఇంజన్ పార్ట్. ఇది వెల్కమ్. ఇదండి, చూడండి, నెప్ట్యూన్ ఫ్యూయల్ ట్యాంక్. దీనికి ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మనకు వచ్చేసి ఇది ప్రోడక్ట్ నేమ్ రోటరీ కల్టివేటర్, ప్రోడక్ట్ మోడల్ NC52B, ఇంజన్ టైప్ గ్యాసోలిన్ ఇంజన్ మోడల్ 1E44F-5, పవర్ 1.65 kV and speed 6500 RPM. tillage depth 100 to 120 mm, tillage width 250 mm. రైట్. ఇది మినీ వీడర్ నెప్ట్యూన్ సింప్లిఫై ఫార్మింగ్ NC52B మోడల్. ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఇది కంప్లీట్ 2 స్ట్రోక్ ఇంజన్ అండి. ఇది ఫ్యూయల్ ట్యాంక్. ఇలా ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్. మనకు సాధారణంగా వెహికల్స్లో చోక్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అది వింటర్లో యూజ్ చేసే విధంగా ఇక్కడ కూడా చూడండి, కోల్డ్ స్టార్ట్, తర్వాత వచ్చేసి వామ్ స్టార్ట్, ఇలాంటి మూమెంట్. ఇదండి ఇంజన్. ఇవి బ్లేడ్స్.
ఇదిగోండి అటాచ్మెంట్ ఫిట్ చేస్తున్నాం. ఇలా దిస్ ఈజ్ యూజర్ మాన్యువల్, మినీ టిల్లర్ యూజర్ మాన్యువల్. ఇలా అండి. ఇది బ్యాక్ సైడ్ వీల్ అటాచ్మెంట్కి యూజ్ చేస్తాం అన్నట్టు. దీన్ని మన దగ్గర ఉన్నటువంటి ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీల్స్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రాడ్కు కనెక్టివిటీ చేయాలి. చూద్దాం ఇలాను. ఇలా ఇది వీల్ అటాచ్మెంట్. ఇలా చేస్తూ రైట్. ఇప్పుడు వీల్ అటాచ్మెంట్ రెడీ అయింది. దీన్ని రొటావేటర్ వెనకాల ఫిట్ చేస్తాం. మనం అనుకున్నట్టుగా ఈ వీల్స్ని రొటావేటర్ వెనకాల ఫిట్ చేస్తున్నాం. ఒకసారి చూస్తే దీనికి చాలా హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కోసం అన్నట్టు, హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. రైట్. ఇప్పుడు పిన్ ద్వారా లాక్ చేసాం. ఇప్పుడు దాదాపు మనం ఫైనల్గా వచ్చేసాం. ఒక హ్యాండిల్ పట్టుకొని ఆపరేట్ చేసే విధంగా ఒక హ్యాండిల్ ఒకటి ఫిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది దాదాపుగా. ఒకసారి వాళ్ళు ఇచ్చిన విడిభాగాలు చూస్తే ఇది 10-13 నెంబర్ పానరు, ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది 14-17 పానరు. ఇది ఎల్ పానర్స్, ఇవి ఎల్ పానర్స్ స్క్రూ డ్రైవరు. ఇది మనకు 1/2 లీటర్ 510 ml కెపాసిటీ ఉన్నటువంటి ఒక బాటిల్ ఇచ్చారు మనం 2 టై ఆయిల్ కలుపుకోవడానికి. ఇది ఒక ఫనెల్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ బ్రేక్ అయ్యింది ఇది. ఓకే. లాస్ట్ అక్కడ ఎట్లా వేసినా ఒక్క నిమిషం ఇట్లా వాసరే నట్టు పిడి పానర్ ఎందుకు అది దీంట్లో సంథింగ్ ఎక్కడో ఇంజన్ ఆయిల్ కారింది, అందువల్లనే ఇది ఆయిల్ మొత్తం ఆయిలిష్గా అయింది. చూద్దాం. దాదాపుగా పూర్తి అయిపోయింది. Now it is completed. Now this is petrol and this is 2T oil. ఈ రెండింటిని మిక్స్ చేసి మన ఇంజన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అది రేషియో కూడా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా ఆపరేట్ చేయాలి అనే దానికి ఇచ్చారండి.
Mixing rate between 90 as gasoline and 2-stroke oil is 25:1. ఈ రేషియోలో మనం మిక్స్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత అసైన్మెంట్ ఏంటి, ఎలా స్టాపింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. చూద్దాం. పెట్రోల్ తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టుగా ఒక 1/2 లీటర్ తీసుకుందాం. ఐ థింక్ 300 ml వరకు పైనే తీసుకున్నాం. 350 ml 300 ml పైనే తీసుకున్నాం. ఇప్పుడు దీనికి 2-స్ట్రోక్ ఇంజన్ ఆయిల్ కలుపుతానండి. టూటీ ఆయిల్ ఎక్కువైందని కంప్లీట్గా బాటిల్ నిండా తీసుకున్నానండి. ఇది 510 ml ఇప్పుడు కంప్లీట్గా ఇది. వెనక్కి పోతుంది. ½ లీటర్ పోస్తే క్యాన్ చూడండి, ఇదిగోండి అక్కడి వరకు వచ్చేసింది, ½ వచ్చింది. అంటే ఐ థింక్ 1 లీటర్ పడేటువంటి కెపాసిటీగా వచ్చేది. చూద్దాం. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడమే ఉంది. ఒకసారి చూద్దాం స్టార్ట్ చేసి. ఇది